గచ్చిబౌలి భూములను కాపాడుకుందాం ప్రజలకు కేటీఆర్ లేఖట. ఆహా, మరి ఓన్లీ గచ్చిబౌలి భూములనే కాపాడుకుందామా? కేటీఆర్ 55 చెరువులను కాపాడుకోవద్దా నువ్వు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాసవి వారికి రాసిచ్చినవి, వర్టెక్స్ వారికి రాసిచ్చినవి నీ 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 ఏమంటారు, నీ అడిగి పోగానే చెప్తా ఉంటారు, అమీన్పూర్కి పోగానే ఇది కేటీఆర్ మానస పుత్రిక అర్బన్ రైజ్ అని. మరి అర్బన్ రైజ్కి ఇచ్చిన భూములని ఇవన్నిటిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? లేదు, నీ రియల్ ఎస్టేట్ మాఫియా, నీ బినామీ మాఫియా, బెంగళూరులో ఉన్న కొన్ని కంపెనీలు కేటీఆర్కి బినామీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఫినిక్స్ ఎవరిది? నీదే. మరి ఫినిక్స్ నార్సింగి 2 చెరువును మొత్తం కబ్జా చేసి చెరువులో కడుతున్నది. ఈ గవర్నమెంట్ చూసి చూడనట్టుగా ఉన్నది. నీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది, నువ్వే ఇచ్చిన వానికి. మరి ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? ఓన్లీ గచ్చిబౌలి భూములు అయితే అది గవర్నమెంట్కి సంబంధించిన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాబట్టి, అందులో నీ రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి, నీ కుటుంబం అందులో లేదు కాబట్టి నువ్వు దాని మీద కొట్లాడతావు. నీ కుటుంబం ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఎందుకో కొట్లాడవు? నీ కుటుంబం నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన భూముల్లో నువ్వు ఎందుకు కొట్లాడవు? నీకు దమ్ముంటే బయటకు వచ్చి అడుగు. తెలంగాణలో మేము కబ్జా చేసినామని అంటున్నారు కదా, మొత్తం వాటి మీద ఎంక్వైరీకి ఆదేశించమని అడుగు. నువ్వు రాసిచ్చిన 55 చెరువుల గురించి అడుగు. ఎందుకు శాతనైతే లేదు? ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్నది కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? నువ్వు ఉన్నావు అందులో కాబట్టి, అసలు కల్ప్రిట్ నువ్వే కాబట్టి. ఈయనకి ఇబ్బంది రాని గచ్చిబౌలి భూముల గురించి అడుగుతున్నాడు. తెలంగాణలో ఈయన బినామీలు, ఈయన రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసిన భూముల మీద ఎందుకో మాట్లాడతలేడు. జనం షోలో పువ్వులు పెడదాం అనుకుంటున్నావా? మాట్లాడటంలో మేము ఉన్నాం కదా ఇక్కడ. ఎంత దుర్మార్గుడివి, ఎంత దుర్మార్గం ఇది. పోదాం వట్టినాగులపల్లి, పోదాం తెల్లాపూర్, పోదాం గోపనపల్లి, పోదాం షేర్లింగంపల్లి, మియాపూర్. ఎకరం 100 కోట్లు పలికే ఆ భూములని ఏ రకంగా మీరు ఖతం చేసి పడేసారు? ఆ భూముల గురించి మాట్లాడొద్దా? నువ్వు ఎందుకు మాట్లాడో? కొండకల్ తాండాలో 85 రోజులుగా ధర్నా చేస్తున్నారు అక్కడున్న రైతులు, అక్కడున్న గిరిజనులు, లంబాడీలు, బీసీలు, ఎస్సీలు. 85 రోజులుగా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు టెంట్ వేసుకొని. ఎందుకో మాట్లాడు. నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీ నాయన, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి, ఎందుకు మాట్లాడవాడికి పోయి? నువ్వు నీ బినామీలు కూడా అందులో భూములు కొన్నారు, సీలింగ్ భూములు. ఏనాడో దొరలు వదిలేసిన ప్రజలకు వంచిన భూములను వాళ్ళతో బెదిరించి మళ్ళీ రాసుకున్నారు. నీకు అమ్మిరు ఆ దొర ఎవడైతే విక్రమరెడ్డి ఉన్నాడు. అరబిందో రియాలిటీ నువ్వు పెంచి పోషించిందే. ఎవడు వీళ్ళంతా? నీ హయాంలో ఎదిగిన వీళ్ళే. మరి ఆ భూములు ఆ ప్రజలకు దక్కాల్సిన అవసరం లేదా? మరి ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ప్రజలకు ఎందుకు బహిరంగ లేఖ రాయవు? దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇగో గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందాం. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ. నియోపోలిస్లో ఎకరం 100 కోట్లకు అమ్మినప్పుడు ఎకరం 100 కోట్లు పోయింది తెలంగాణలో భూమి అని వార్తలు రాసుకున్నావు. ఆనాడు కొండలు, గుట్టలు అన్ని చీల్చి రోడ్లు వేస్తున్నప్పుడు పర్యావరణం ఆనాడు గుర్తుకు రాలే నీకు? ఈ మాటలు నమ్మకండి. ఇవి మనసులో వచ్చే మాటలు కాదు. రాజకీయంగా అవతల వాడిని ఇది చేసి వీళ్ళు లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నది. అవతలోడు అట్లే ఉండు, వీళ్ళు అట్లే ఉన్నారు. భూమి విషయంలో గ్రౌండ్లో రియాలిటీ ఏంటో చెప్తున్నా నేను. అన్ని పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళంతా కలిసే ఉన్నారు. చివరికి కమ్యూనిస్టులు కూడా మాట్లాడట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ మీద. మీరు చేసే భూ పోరాటాలు ఏవి? తెలంగాణలో పంచండి భూమిని పేద ప్రజలకి. తెలంగాణలో భూమికి మించిన పోరాటం చేసే సబ్జెక్ట్ ఇంకొకటి లేదు.